పట్నం పోయిన మోతవారి పల్లికాయలు పట్టుకొచ్చిండట వెనకట. అవో అచ్చం అట్లనే ఉన్నది మన తెలంగాణ సర్కార్ తీరు అని అంటున్నారు దావస్ ముచ్చట చూసిన వాళ్ళు. అంత దూరం పోయి సీఎం మంత్రులు మంతనాలు చేసింది ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలతోని కాదట, మన హైదరాబాద్ లో వ్యాపారాలు చేసే గ్రీన్ కో కంపెనీతోనేనట. గమ్మత్తున్నది కదా ముచ్చట. హైదరాబాద్ నుంచి బయటి దేశాలకు పోయి హైదరాబాద్ కంపెనీతోనే మాట్లాడు చరిత్రలో ఇంతవరకు జరగలేదని అంటున్నారు. మళ్ళా అదేదో కొత్త కంపెనీ కావచ్చు అనుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఏ కంపెనీ మీదనైతే ఫార్ములా ఈ కేసు పెట్టిందో ఆ కంపెనీయే ఈ ఇంకో కంపెనీ. ఇంకో గమ్మతి ముచ్చట ఏంటంటే ఈ మీటింగ్ లో మంత్రి పొంగులేటి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పొంగులేటి కొడుకు హర్ష, ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు. అందుకే తెలంగాణ పబ్లిక్ కు పుట్టాడు అనుమానాలు కలుగుతున్నాయట. రేవంత్ రెడ్డి సర్కార్ కేసులు పెట్టిన కంపెనీతోనే కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన పనే ఉన్నది కావచ్చు. పెట్టుబడులు పట్టుకొచ్చే పని చేస్తున్నారా లేకుంటే సెటిల్మెంట్లు చేసుకుంటున్నారా అనే కొత్త కొత్త డౌట్ అనుమానాలు పుట్టుకొస్తున్నాయట తెలంగాణ జనాలకు. ఒకవేళ పెట్టుబడులు తెచ్చే పని అయితే హైదరాబాద్ లోనే మాట్లాడొచ్చు కదా. చారానా షాయికి బారానా బస్కీరా అన్నట్టు గంత దూరం పోవాల్సిన పనే ఉన్నదని అంటున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు పట్టుకొచ్చే పనే అయితే వ్యాపారాలు చేసే మనుషులను కలిసి మాట్లాడాలి గాని ఏపీ రాజకీయ లీడర్లతోని ఏం పని అంటున్నారు. అందుకే ఈ అనుమానాలన్నీ ఉత్తయే. మేము దావస్కి వచ్చింది దండిగా పెట్టుబడులు తెచ్చటానికి అని పబ్లిక్ అనుకోవాలంటే ప్రపంచ కంపెనీలు తెలంగాణ వాకిట్లకు వారేటట్టు చేయాలి. చదువుకున్న పిల్లగాళ్లకు నౌకరు దొరకాలి. అవో అప్పుడే ఈ డౌట్ అనుమానాలు పటా పంచాలు అవుతాయని అంటున్నారు. మరి చూడాలే కాంగ్రెస్ సర్కారు ఎన్ని పెట్టుబడులను తీసుకొస్తుందో, ఎంతమందికి నౌకర్లు కల్పిస్తుందో చూడాలి.